శాంతికోసం చేసిన ఆఖరి ప్రయత్నం కూడా విఫలమైంది. పాండవుల తరఫున రాయబారిగా వెళ్లిన సంజయుడు ఒట్టి చేతులతో వెనక్కి వచ్చేశాడు. దీంతో ఇప్పుడు ప్రమాదంలో పడింది కేవలం ఒక రాజ్యం భవిష్యత్తే కాదు, అసలు ధర్మం యొక్క ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ధర్మరాజు నోటివెంట వచ్చిన మాటలివి. దారిద్ర్యం ఒక రకమైన నిత్యమరణం అంటే దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఈ కథ కేవలం ఒక రాజ్యం కోసం జరిగే యుద్ధం కాదని, ఇది అంతకంటే చాలా పెద్దది. ఇది గౌరవం గురించి, బాధ్యత గురించి, అన్నిటికంటే ముఖ్యంగా అన్యాయం నీడలో బతకడం ఎంత నరకమో చెప్పే కథ. ఇక్కడ దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం కాదు, అదొక బతికుండీ చచ్చినట్టు. సరే, ఈరోజు మనమేం చూడబోతున్నామంటే, ముందుగా విఫలమైన శాంతి చర్చల గురించి మాట్లాడుకుందాం. ఆ తరువాత న్యాయం కోసం ధర్మరాజు ఎలా వేడుకున్నాడో చూద్దాం. ఇక ఒక రాజు యొక్క తత్వం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ఆ తరువాత వచ్చేది భరించలేని ఎంపిక. చివరిగా ఈ మొత్తం సంక్షోభంలో శ్రీకృష్ణుడు ఎలాంటి పాత్ర పోషించాడు, ఆయన దైవిక సంకల్పం ఏంటో. మొదటి భాగం, విఫలమైన శాంతి. అసలు దౌత్యం ఫెయిలైనప్పుడు, ఇచ్చిన మాటలు తప్పినప్పుడు ఏం జరుగుతుంది? రాయబారిగా వెళ్లిన సంజయుడు తిరిగి రావడంతోనే పాండవులకు అంతా అర్థమైపోయింది. వాళ్ళు ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే నిజమైంది. ఈ మొత్తం సంఘర్షణకు అస్సలు కారణం ఇదే, ఈ ద్రోహం. ఒకప్పుడేమన్నారు? సరే, మీ అరణ్యవాసం పూర్తయ్యాక మీ రాజ్యం మీకు తిరిగి ఇచ్చేస్తాం. ఇది వాళ్ళిచ్చిన మాట. కాని ఇప్పుడేమంటున్నారు? 5 గ్రామాలు కాదుగదా, సూది మొనం మోపినంత స్థలం కూడా ఇవ్వం అని తేల్చేశారు. ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ కాదు, ఇది పూర్తిగా నైతిక పతనం. ఇక రెండో భాగం, న్యాయం కోసం ఒక విన్నపం. దౌత్యమార్గాలన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు ధర్మరాజుకున్న చివరి ఆశ ఒక్కడే, తన స్నేహితుడు, తన మార్గదర్శి శ్రీకృష్ణుడు. మరి కృష్ణుడి ముందు ధర్మరాజు తన వాదనను ఎలా వినిపించాడు? అదేంటో ఇప్పుడు చూద్దాం. ధర్మరాజు ఆరోపణ చాలా సూటిగా, చాలా స్పష్టంగా ఉంది. ధృతరాష్ట్ర మహారాజు 2 కారణాల వల్ల గుడ్డివాడైపోయాడు. ఒకటి, కొడుకుల మీదున్న గుడ్డి ప్రేమ, పుత్ర వ్యామోహం. రెండోది, రాజ్యం మీదున్న తీరని దురాశ. ఈ రెండింటితో కళ్ళు మూసుకుపోయి ధర్మాన్ని గాలికొదిలేసి మోసాన్ని ఎంచుకున్నాడు. ఇది రాజకీయ సమస్యే కాదు, ఒక రాజు పూర్తిగా విఫలమవ్వడం. గమనించండి, పాండవులు మొత్తం రాజ్యం అడగట్లేదు. చివరికి ఒక రాజీ ప్రయత్నంగా కనీసం గౌరవంగా బ్రతకడానికి ఒక 5 ఊళ్ళివ్వండి అనడిగారు. అంతే, కేవలం 5. అంత చిన్న, ఇంత సహేతుకమైన కోరికను కూడా తిరస్కరించారంటే దానర్థమేంటి? కౌరవులకి రాజీపడే ఉద్దేశ్యం లేనేలేదు అని స్పష్టమైపోయింది. సరే, ఇక మూడవ భాగం, ఒక రాజు యొక్క తత్వం. ఇక్కడ ధర్మరాజు వాదన కేవలం రాజకీయ అన్యాయం గురించే కాదు, అంతకంటే చాలా లోతైనది. ఆయన దృష్టిలో అన్యాయానికి తలవంచి బతకడమనేది ఒక రకంగా చచ్చిపోవడంతో సమానం. మరి అలా ఎందుకన్నాడు? దాని వెనుకున్న ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మరాజు లెక్క ప్రకారం ఒక మనిషి పతనానికి దారి చాలా స్పష్టంగా ఉంటుంది. ఇదొక గొలుసుకట్టు చర్యలాంటిది. చూడండి, అంతా మొదలయ్యేది దురాశతో. అది మనసులోకి చేరగానే బుద్ధి నాశనమవుతుంది. బుద్ధిపోగానే సిగ్గు, లజ్జ అనేవి మాయమవుతాయి. అది కూడా పోయాక ఇక ధర్మాన్ని కూడా వదిలేస్తారు. చివరికి ఏమవుతుంది? సర్వనాశనం. అంతే. అసలు నిత్య మరణం అంటే ఏంటి అంటే, ప్రతిరోజూ చస్తూ బతకడం. అది కేవలం డబ్బు లేకపోవడం వల్ల వచ్చేది కాదు. ముఖ్యంగా ఒక రాజుకి నిత్య మరణం అంటే తన కర్తవ్యాన్ని చేసే శక్తిని కోల్పోవడం. చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ఆ అవమానం, ఆ నిస్సహాయతే అసలైన మరణం. ఇది ధర్మరాజు ఉద్దేశ్యం. ఇక్కడే ఉంది అసల పాయింట్. ధర్మాన్ని నిలబెట్టాలంటే ఒక రాజు నిస్సహాయుడుగా ఉండకూడదు. ధర్మానికి కూడా బలం కావాలి. ఆలోచించండి, చేతిలో శక్తిలేని రాజు తన ప్రజల్ని ఎలా కాపాడతాడు? ధర్మాన్ని ఎలా నిలబెడతాడు? అందుకే రాజ్యాన్ని తిరిగి పొందాలనుకోవటం సంపద కోసం కాదు, అది ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యతను నెరవేర్చడం కోసం. ఇక 4వ భాగం, భరించలేని ఎంపిక. పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారింది. ధర్మాన్ని నిలబెట్టడానికి శక్తి అవసరం, నిజమే. కాని ఆ శక్తిని సంపాదించడానికి యుద్ధం చెయ్యాల్సి వస్తే? ఇక్కడే ధర్మానికే పేరుగాంచిన ధర్మరాజు తన జీవితంలోనే అత్యంత కఠినమైన నైతిక సందిగ్ధంలో పడిపోయాడు. ఆయన ముందున్న ప్రశ్న ఇదే: శాంతి కోసం
అన్యాయాన్ని భరించాలా, దానికి సరేనని తల ఊపాలా, లేదంటే న్యాయం కోసం శాంతిని పణంగా పెట్టి యుద్ధానికి సిద్ధపడాలా? ఇదే ధర్మరాజును రాత్రింబవ్వళ్ళు తొలిచేస్తున్న ప్రశ్న. ధర్మరాజు ఒక విచిత్రమైన వైరుధ్యంలో చిక్కుకుపోయాడు. ఒకవైపు మనస్సేం చెప్తోంది, యుద్ధం వద్దు, హింసతో హింస ఆగదు, ఒకవేళ గెల్చినా చివరికి మిగిలేది బాధ, పశ్చాత్తాపం మాత్రమే. కాని మరోవైపు బుద్ధి ఏం చెప్తోంది, ఇప్పుడు రాజ్యాన్ని వదిలేస్తే శత్రువు మరింత బలపడతాడు, వాడి అహంకారం ఆకాశాన్నంటుంది, అప్పుడు నిజమైన శాంతి అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. అందుకే ధర్మరాజు ఈ మాట అంటాడు. అన్యాయాన్ని సహిస్తూ బతకడం ఎలాంటిదో చెప్పడానికి ఈ పోలిక చూడండి, ఎంత శక్తివంతంగా ఉందో. ఒక్క శత్రువు ఉన్నా సరే అది తాచుపాము ఉన్న ఇంట్లో కాపురం చేస్తున్నట్లే ఉంటుంది. ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. ఆ భయంతో బతకడం, దాన్ని శాంతి అనగలమా? ఇక మన చివరి భాగం కృష్ణుని దైవిక సంకల్పం. ధర్మరాజు తన వాదన, తన బాధ, తన సందిగ్ధం అన్నీ చెప్పేశాడు. ఇప్పుడు అక్కడున్న వాళ్ళందరి చూపు శ్రీకృష్ణుడి వైపే ఉంది. ఈ గందరగోళం నుంచి బయటపడే దారి ఆయనే చూపాలి. మరి కృష్ణుడు ఏం చెప్పాడు, ఏం పరిష్కారం చూపించాడు? ధర్మరాజు ఆవేదనను పూర్తిగా అర్థం చేసుకున్న కృష్ణుడు, సరే, నేనే స్వయంగా కౌరవసభకు వెళ్తాను, శాంతికోసం చివరిసారిగా ప్రయత్నిస్తాను అని మాట ఇచ్చాడు. కాని ఇది పైకి కనిపిస్తున్నంత సాధారణమైన రాయబారం కాదు. దీని వెనుక ఒక పెద్ద వ్యూహముంది. కృష్ణుడు ప్లాన్ చాలా తెలివైంది. ఒకటే పర్యటన, కాని లక్ష్యాలు 3. మొదటిది నిజంగానే శాంతికోసం చివరిసారిగా చిత్తశుద్ధితో ప్రయత్నించడం. రెండోది, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ అన్యాయమేంటో లోకమంతటికీ తెలిసేలా చేయడం. ఇక మూడోది, ఒకవేళ యుద్ధం తప్పదు అని తేలితే శత్రుబలం ఏంటి, వాళ్ల సన్నాహాలెలా ఉన్నాయని అంచనా వేయడం. అయితే ధర్మరాజుకి ఒకటే భయం, కౌరవసభలో కృష్ణుడికి ఏమైనా అపాయం తలపెడతారేమో అని. ఆ భయాన్ని పోగొట్టడానికే కృష్ణుడు ఈ మాట అన్నాడు. ధర్మరాజా, నా గురించి నువ్వు భయపడకు. చెప్పు, కోపంతో ఉన్న సింహం ముందు ఏ జంతువైనా నిలబడగలదా అని భరోసా ఇచ్చాడు. ఇది మాట కాదు, తన దైవిక శక్తికి ఒక చిన్న గుర్తు. వెళ్లకముందే కృష్ణుడు దుర్యోధనుడి గురించి ఒక తీర్పిచ్చేశాడు. అది చాలా కఠినమైనది, కాని అదే నిజం. దుర్యోధనుడు ఎప్పుడో చచ్చిపోయాడు. ప్రజలందరి నిందలతో వాళ్ల దృష్టిలో అతను పతనమయ్యాడు. ఎప్పుడైతే ద్రౌపదిని నిండు సభలో అవమానించాడో అప్పుడే అతను నైతికంగా మరణించాడు. అలాంటివాడు మారతాడననుకోవడం మన భ్రమ. అతను అస్సలు లొంగడు. చివరిగా కృష్ణుడు తేల్చి చెప్పేశాడు, శాంతి ప్రయత్నాలు విఫలమవ్వడం ఖాయం, దుర్యోధనుడు రాజ్యాన్ని తిరిగి ఇవ్వడు, కాబట్టి యుద్ధం తప్పదు, మనం దానికి సిద్ధంగా ఉండాలి. అంతే. ఆ మాటలతో మహాసంగ్రామానికి రంగం సిద్ధమైపోయింది. చివరికి ఈ మొత్తం కథ మన ముందొక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ధర్మాన్ని నిలబెట్టడానికి, న్యాయాన్ని కాపాడటానికి కొన్నిసార్లు యుద్ధం చెయ్యడం తప్పనిసరి అవుతుందా? హింసను ఎంచుకోవడం సరైందేనా, లేక వేరే మార్గాలు కూడా ఉన్నాయా? ఇది ఎప్పటికీ ఆలోచించాల్సిన ప్రశ్నే.